రేవతి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాజుని తీసుకుని కావ్య దుగ్గిరాల వారి ఇంటికి వచ్చేస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా రాజును చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో యామిని అక్కడికి వచ్చి పెద్ద రచ్చ చేస్తుంది. అసలు మా బావకి ఇలా అవ్వడానికి కారణం మీరే అంటూ పెద్ద గొడవ చేస్తూ ఉంటుంది. మా బావ లవ్ని నువ్వెందుకు రిజెక్ట్ చేసావు చెప్పు ముందు కావ్య, అసలు నీ సమస్య ఏంటో చెప్పు కావ్య, అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే నేను దగ్గరుండి సాల్వ్ చేసి మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను అని యామిని అనేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక తరువాత రాజుని తీసుకుని యామిని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక రాజుతో యామిని ఈ విధంగా అంటూ ఉంటుంది, అసలు ఆ కళావతికి నీ మీద ప్రేమే లేదు బావా అనేసరికి రాజ్ కోపంగా, ఎవరు చెప్పారు యామిని, తనకి నా మీద సముద్రమంత ప్రేముంది తెలుసా, అంత ప్రేమని గుండెల్లో దాచుకుని ఉంది. తను ఇందాక నువ్వు నా గురించి ఒక్క మాట తూలితేనే తట్టుకోలేకపోయింది. అలాంటిది తనకి నా మీద ప్రేమ లేదంటే ఎలా నమ్ముతాను? కళావతి గారికి నా మీద చాలా ప్రేమ ఉంది అని రాజ్ అనేసరికి, మరి అంత ప్రేమ ఉంటే నీ లవ్ని ఎందుకు రిజెక్ట్ చేసినట్టు బావా అని అడుగుతుంది. దానికి ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకుంటాను అని రాజ్ అనేసరికి యామిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.